హలో అందరూ ఎట్లా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. రీసెంట్‌గా నేను అలెక్క చిట్టి పికిల్స్ గురించి సపోర్ట్ చేస్తూ ఒక 2 వీడియోలు చేశానండి. సపోర్ట్ అంటే పూర్తిగా వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు. వాళ్ళ ప్రైజెస్ టూ హై ఉన్నాయి. కానీ వాళ్ళతో ఎందుకు మనమే ఇంట్లో చేసుకుంటే సరిపోతది కదా అని చెప్పేసి ఒక వీడియో చేశాను. దాని గురించి నాకు బీభత్సంగా కామెంట్స్ వచ్చాయండి. ఇటు పక్క రివ్యూవర్స్ అయితే ఏమి, సబ్స్క్రైబర్స్ అయితే ఏమి, సబ్స్క్రైబర్స్ అయితే ఏమి, అలేఖ్య చిట్టి పికిల్స్ వాళ్ళ సబ్స్క్రైబర్స్ అయితే ఏమి, ఇంకా బయట చూస్తున్న వాళ్ళు వీళ్ళందరూ కలిసి నన్ను వాయించేశారనమాట. అయితే ప్రతి ఒక్కరితో నేను మాట్లాడుతూ వచ్చాను. ఏంటంటే వాళ్ళు ముగ్గురు ఆడపిల్లలు కదండి, కష్టపడుతున్నారు కదా, తల్లిదండ్రులు లేకుండా వాళ్ళ సపోర్ట్ లేకుండా, అంటే తల్లిదండ్రుల సపోర్ట్ లేకుండా కష్టపడుతున్నారు కదా. ఈ రోజుల్లో తల్లిదండ్రుల సపోర్ట్ లేకుండా ముగ్గురు ఆడపిల్లలు ఈ స్టేజ్కి వచ్చారంటే పచ్చళ్ళ విషయంలో కానీ, యూట్యూబ్ విషయంలో కానీ ఏదైనా సరే వాళ్ళకంటూ వాళ్ళ కాళ్ళ మీద నిలబడి ₹4 సంపాదించుకుంటున్నారు కదా అని చెప్పేసి ఒక రెస్పెక్ట్ తోటి నేను కొంచెం వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వచ్చాను. కానీ వాళ్ళ ప్రైజెస్ ఎప్పుడు హై అనే చెప్పాను. వాళ్ళ ప్రైజెస్ గురించి మాత్రం నేను ఏ కామెంట్ చేయలేదు. వాళ్ళ ప్రైజెస్ హైయే ఉన్నాయి కాబట్టి మనం ఇంట్లో చేసుకుంటే బెటర్ కదా అని చెప్పి ఒక వీడియో చేశాను. అయితే వీళ్ళని ఎందుకు సపోర్ట్ చేశాను అని చెప్పేసి ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నానండి. ఎందుకంటే ఆడపిల్లలకి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది అమ్మాయిల విషయంలోనే ఉండాలి. అది ఒక అబ్బాయి విషయానికి వచ్చినప్పుడు కూడా కొంచెం తగ్గించుకొనే ఉండాలి. ఇప్పుడు తనని ఎంత ఫ్రస్ట్రేట్ అయ్యేటట్టు చేసినా కూడా అంత వల్గర్ లాంగ్వేజ్ అయితే వాడకూడదు. అలా మాట్లాడారంటే నేనే షాక్ అయిపోయాను. అంటే ఇప్పుడు నన్ను వేసుకుంటారు అందరూ, వీళ్ళని సపోర్ట్ చేశాను కదా అని చెప్పేసి నాకే భయం వేసింది అనమాట. అంతలా మాట్లాడారు. ఈ వీడియో వచ్చేసి నేను నిన్న ఈవినింగ్ చూశానండి. నా ఫ్రెండ్ పంపించింది, అది స్క్రీన్ షాట్ చేస్తాను చూడండి. షాక్ అనమాట నేను. ఇదేంట్రా బాబు ఇంత దారుణంగా మాట్లాడింది, అది కూడా ఒక అబ్బాయిని అనేసి. అంటే అబ్బాయి అంటే ఏంటి, కొమ్ములు ఉంటాయి అది అని మాట్లాడకండి. అంటే ఒక రెస్పెక్ట్, వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వాలి. అతను ఆల్రెడీ రెస్పెక్ట్గానే మాట్లాడాడు. తనేమన్నా వల్గర్గా మాట్లాడుంటే అప్పుడు మనం మాట్లాడిన ఒక అర్థం. కానీ తను ఏం మాట్లాడకుండానే ఇంతలా మాట్లాడారంటే అది ధైర్యం అనుకోవాలో తెగింపు అనుకోవాలో మనకైతే తెలీదు. నేను ఒక వీడియో చేశానంటే దాని గురించి 100 సార్లు ఆలోచిస్తాను. ఇది జనాల్లోకి ఎలా వెళ్తుంది, ఎలా తీసుకుంటారో, ఏమంటారో అనేసి 100 సార్లు ఆలోచించి మాట్లాడతాను ఏదైనా సరే. ఇప్పుడు ఆ అమ్మాయి అన్ని బూతులు మాట్లాడింది. అసలు ఎలా తీసుకుంటారు, ఎంతలా తిడతారు అమ్మాయిని అనేది తను మర్చిపోయిందా ఏంటి నాకైతే అర్థం కాలేదు. అంతలా మాట్లాడింది. మీరందరూ వినే ఉంటారు అనుకుంటాను. అదే ఇంకొక రేంజ్ అనమాట. నిన్నటి వరకు బయట వాళ్ళు బూతులు తిట్టేవాళ్ళు కాదు, జస్ట్ పికిల్స్ గురించి దీని గురించి నెగిటివ్గా మాట్లాడేవాళ్ళు, కానీ బూతులు అలాంటివి తిట్టేవాళ్ళు కాదు. ఇప్పుడు తను అంత విభత్సంగా బూతులు మాట్లాడిన తర్వాత ఇంకా వీళ్ళు చెలరేగపోతున్నారనమాట. అంత భయంకరంగా మాట్లాడుతున్నారు బూతులు. అసలు అవసరమా అంత మాటలు అనిపించుకోవడం? మనం అండం ఎందుకు, వాళ్ళ చేత అనిపించుకోవడం ఎందుకు? ఇంతకేంటక్క నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేసావు కదా, నిన్ను కూడా అందరు తిడతారని భయపడి వీడియో చేస్తున్నావా అని అంటారేమో. అంటే భయపడని మాత్రం చెప్పట్లేదు, కానీ నేను షాక్ అయ్యి వీడియో చేస్తున్నానండి. నేను ఎంతో కొంత కొంచెం చెప్పాను కదా, అమ్మాయి అని సపోర్ట్ చేశాను, అమ్మాయి కదా అన్నాను, దానికే నన్ను అంత తిట్టారు. ఇంకా మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ నుంచి నా వీడియో ఇంకా వెళ్తుంది కదా, దాన్ని చూస్తున్న వాళ్ళు ఇప్పుడు వచ్చిన దాన్ని చూసి ఇంకా విపరీతంగా తిడతారేమో అని చెప్పేసి కొంచెం జంకాను అనమాట. దానికనే ఈ వీడియో చేసి ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇన్ని బ్యాడ్ కామెంట్స్లో కూడా నాకు కొన్ని మంచి కామెంట్స్ వచ్చేటి అండి. వాటిలో ఒకటి వచ్చేసి ఈ పచ్చడి తీసుకున్న వాళ్ళే, ఈ అలెక్క చిట్టి పికిల్స్ దగ్గర పచ్చడి కొన్న వాళ్ళు ఒక మెసేజ్ చేశారు. ఏంటంటే, మీరు వీడియోలో చెప్పారు కదండి, ఎందుకు అందరికీ తెలిసేలాగా చెప్పడము, అదేదో వాళ్ళకే డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు కదా, వాళ్ళే రీఫండ్ చేయడమో లేకపోతే ప్రోడక్ట్ రీప్లేస్ చేయడమో ఏదో ఒకటి చేస్తారు కదా అని మీరు వీడియోలో అడిగారు కదా. మేము అలాగే వాళ్ళని అడిగామండి. నార్మల్గానే యూట్యూబ్ ఉన్న వాళ్ళైతే వాళ్ళ రివ్యూస్ యూట్యూబ్లో పెట్టుకున్నారు. మాకు ఏ యూట్యూబ్ లేదు కాబట్టి మేము డైరెక్ట్గా వాళ్ళని మెసేజ్ చేసి అడిగాము, ఇట్లా మా పచ్చడి పాడైపోయిందని. వాళ్ళైతే అసలు ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఒక కనీసం ఇలా అయిందా అయ్యో అని కూడా ఒక మాట కూడా లేదు. లాస్ట్కి మమ్మల్ని బ్లాక్ చేశారండి అని మెసేజ్ పెట్టారు. మా లాంటి వాళ్ళని అసలు పట్టించుకోరు. వాళ్ళకి డబ్బులు వచ్చేసిన తర్వాత మమ్మల్ని అసలు పట్టించుకొనే లేదండి అని చెప్పి మెసేజ్ చేశారు. అప్పుడు నాకు అనిపించింది, అప్పుడు నేను రియలైజ్ అయ్యాను. అంటే యూట్యూబ్ ఉన్న వాళ్ళు రివ్యూ చేసి చెప్పారు, యూట్యూబ్ లేని వాళ్ళు ఇలా సఫర్ అవుతున్నారు అని చెప్పేసి అప్పుడే అనుకున్నాను. దీని గురించి అప్పుడే మాట్లాడదామంటే, నిన్ననే కదా నువ్వు ఇలా మాట్లాడావు, ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు అని అడుగుతారనేసి నేను మాట్లాడలేదు. ఇప్పుడు మాట్లాడుతున్నాను, ఇప్పుడు అడుగుతున్నాను. వీళ్ళు కానీ అప్పుడే కానీ ఇలా రివ్యూ ఇచ్చిన వాళ్ళకి మంచిగా కానీ ప్రోడక్ట్ రీప్లేస్ చేయడమో లేకపోతే దాని గురించి ఏదైనా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడమో కానీ చేసి ఉంటే, రీఫండ్ చేయడమో కానీ చేసి ఉంటే ఇంత దూరం వచ్చి ఉండేది కాదని నేను అనుకుంటున్నాను. అంటే వాళ్ళకి ఇంత నెగిటివిటీ స్ప్రెడ్ అయ్యేదే కాదనుకుంటున్నాను నేను. నెగిటివిటీ తట్టుకోలేకో లేకపోతే వాళ్ళు బేసిక్గా అంతేనో తెలీదు. ఇప్పుడు లాస్ట్కి ఇంకా వచ్చేసారనమాట, ఇంత బూతుల రేంజ్కి వచ్చేసారు. ఇంకా నెక్స్ట్ నుంచి మనకి ఎలా ఉంటుందో, యూట్యూబ్ ఓపెన్ చేస్తే బూతులే వినిపిస్తాయేమో అని భయం వేస్తుంది. అంటే మొన్నటిదాకా
పచ్చళ్ళు రివ్యూస్ వస్తున్నాయని చెప్పేసి పచ్చళ్ళ గురించి అనుకున్నాం కదా. ఇప్పుడు పచ్చళ్ళు అయిపోయి ఆ రేంజ్ కొంచెం పెరిగిపోయిందనమాట బూతుల దగ్గరికి. ఇప్పుడు ఆవిడ తిట్టారు కాబట్టి ఇంకా ఇటు నుంచి వాయించేస్తారు. అది ఆవిడకి తెలుసో తెలీదో, లేక తెలిసి మాట్లాడారో తెలియక మాట్లాడారో నాకైతే అర్థం కాలేదు. ముగ్గురు సిస్టర్స్ కదండి, ముగ్గురులో ఒక సిస్టర్ చాలా బాగా చేస్తారు వీడియోస్, చాలా మంచిగా ఉంటాయి, మాటలు కూడా చాలా పద్ధతిగా ఉంటాయి, బట్టలు కానీ అన్నీ చాలా పద్ధతిగా ఉంటాయి ఆవిడవి. ఇప్పుడు వీళ్ళ వల్ల తనని కూడా అంటున్నారు అందరూ. పాపం అనిపించింది. అంటే మీకు అర్థమైనట్లయితే తప్పకుండా నెల్లూరు అమ్మాయిని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే నా సబ్స్క్రైబర్స్ నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి.